హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. నేను మీ రాధా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. స్కిన్ లైటనింగ్ అవ్వాలంటే నాకు చాలా మంది కామెంట్స్ చేస్తారు, అక్క మేము చాలా వాడాం అక్క, కానీ మాకు రిజల్ట్ అయితే ఉండట్లేదు, మేము చాలా లోపలికి తీసుకున్నాము, పైన లేపనాల్లాగా వేసుకున్నాము, అయినా కూడా రిజల్ట్ లేదక్క అని అంటూ ఉంటారండి. ఒక మాట చెప్తాను, మీరు నన్ను అప్పుడు చూశారు, 5 సంవత్సరాల క్రితం నన్ను చూశారు, ఇప్పుడు నన్ను చూస్తున్నారు. అప్పుడున్న నా స్కిన్కి, అప్పుడున్న నా హెయిర్కి, ఇప్పుడున్న నా బాడీకి చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మనం సెలబ్రిటీస్ లాగా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఏమి చేయించుకోలేదు కదా, హోమ్ మేడ్గానే మంచి హెల్త్ డ్రింక్స్ తీసుకున్నాము. స్కిన్కి మంచిగా ఫేస్ ప్యాక్లు, ఎక్సర్సైజెస్ అండి. నేను తిండన్నా మర్చిపోతానేమో ఈ టైం అప్పుడు ఆకలి కాలేదని, కానీ ఎక్సర్సైజెస్ మాత్రం నేను ఏ రోజు మిస్ చేయకుండా చేస్తున్నానండి. దానివల్లే బాడీని స్టేబుల్గా వెయిట్ లాస్ అయిన తర్వాత దాన్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనమాట. ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసి మంచిగా హెల్త్ డ్రింక్స్ తీసుకొని మంచిగా డిఐవైస్, ఎటువంటి ఆలోచనలు నెగిటివ్ థాట్స్ లేకుండా ఉంటే మనిషి ఎప్పుడు అందంగానే ఉంటాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోండి. మీరు చెత్త ఇది నాకు అవసరం ఉన్నా కూడా కొన్ని విషయాలు ఆలోచించకూడదండి. ఎందుకంటే ఎలా జరిగేదో అలానే జరుగుతుంది కాబట్టి ఆలోచనని పక్కన పెట్టుకోండి. చాలా వీడియోస్లో చెప్పున్నాను, మంచి హెల్త్ డ్రింక్స్, పాజిటివ్ థాట్స్, ఎక్సర్సైజెస్, టైం టు టైం తినాలి, టైం టు టైం పడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే జంక్ పక్కన పెట్టేసి ఎప్పుడైతే హెల్తీగా తింటామో అప్పుడు మనం అందంగానే ఉంటాం. సరే, ఇంకా ఈ సోది వదిలేసి డైరెక్ట్గా స్కిన్ లైటనింగ్ ఈ ఫేస్ ప్యాక్ చూపిస్తాను, చూడండి. నిమిషం, మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, అది కొడితే నేను వీడియో చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్స్ రాదనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. చలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేస్ ప్యాక్ మీరు డైలీ 41 days ట్రై చేయండి. స్కిన్లో ది బెస్ట్ గ్లాసీ స్కిన్ రిజల్ట్ అయితే తీసుకుంటారు. మర్చిపోకుండా ఈ పాయింట్ని మాత్రం నోట్ చేయండి. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ని తీసుకోవాలి హెల్తీ స్కిన్ కోసం. అలాగే ఆమ్లా, హెయిర్ బాగుండాలన్నా స్కిన్ బాగుండాలన్నా మోస్ట్లీ ప్రిఫరబుల్ ఆమ్లా. ఇందులో భాగంగా నేను చూపించే ఈరోజు ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒక చిన్న కప్పు రైస్ తీసుకోండి. మీరు బాస్మతి రైస్ తీసుకున్నా పర్వాలేదు, నార్మల్ రైస్ తీసుకున్నా పర్వాలేదు. అలాగే ఒక క్యారెట్ని కూడా తీసుకోండి. అలాగే ఒక టమాటా మన స్కిన్కి చాలా మంచిగా రిజల్ట్ అనేది ఇస్తుంది లైటనింగ్ కోసం. నేను మీకు వీడియో చూస్తూ ఉండండి, లాస్ట్లో ఒక స్కిన్ లైటనింగ్ టిప్ ఇన్స్టాంట్గా చెప్తాను. క్యారెట్, టమాటా తీసుకోండి. నేను ఒక చిన్న గుప్పెళ్ళ అంత అమౌంట్ రైస్ తీసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా తీసుకోండి. అలాగే అందులో కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా వేయండి. ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి, ఇదైతే నిల్వ ఉండదు కాబట్టి నేను మీకు కొంచెమే చూపిస్తున్నాను. మీరు రాత్రిపూట పడుకోబోయేటప్పుడు జస్ట్ ఆ బియ్యం ఏదైతే ఉందో దాన్ని నానబెట్టుకొని పడుకోండి. అప్పుడు మీకు గ్రైండ్ చేసినప్పుడు కానీ ఇలా ఉడకబెట్టుకునేటప్పుడు కానీ తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇలా పొయ్యి మీద పెట్టేసేయండి. పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మీకు టమాటా పైన లేయర్ అనేది వచ్చేసిందండి, ఆ లేయర్ని తీసేసేయండి. నేను మీకు ఇంకొక టిప్ చెప్తానండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినకూడదు టమాటా అంటూ ఉంటారు కదా, అంటే నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ తొక్కులే రాయి అవుతుంది, ఈ తొక్కు అరగదు అంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది టమాటాలు తింటారు కాల్చుకున్నవి, అవి తినటం వల్ల వెయిట్ లాస్ అవుతామంట. వాళ్ళు పైన ఈ లేయర్ని కూడా తీసేస్తారు. ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటాని మనం పొయ్యి మీద జస్ట్ అలా గ్రిల్ చేసుకొని తినటం వల్ల వెయిట్ లాస్ అవుతామంట. అండ్ టమాటాలో లైకోపిన్ ఉంటుందండి, మన స్కిన్కి కూడా చాలా మంచి చేస్తుంది. టమాటా జ్యూస్ని కూడా తీసుకోవచ్చు. మీరు ఏదైనా జ్యూసెస్లో టమాటాను కూడా వేసుకోండి, చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది, బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా పొయ్యి మీద పెట్టుకొని 3 చక్కగా ఉడకబెట్టేసుకోండి. మరీ అంత మెత్తగా కాదు, ఓకే పర్వాలేదు అనుకునేంత వరకు, గింజ మనకి అన్నంలాగా మెత్తగా అయిపోవాలన్నమాట. దీన్ని చక్కగా చల్లారబెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోండి. చక్కగా మెత్తగా మనకి పేస్ట్ లాగా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే చాలామంది మేము ఫేస్ ప్యాక్స్ పెట్టుకుంటున్నామండి అంటారు, కానీ ఒక 3 days 4 days పెట్టుకోగానే ఇంకా దాని జోలికి వెళ్ళరనమాట. అలా కాకుండా
మీరు ఏదన్నా వాడేటప్పుడు కొంచెం కంటిన్యూస్గా వాడటం అలవాటు చేసుకోండి, ఓకేనా. ఇలా మనకి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు మీ పిల్లలకు కూడా అప్లై చేయండి. స్నానానికి వెళ్ళబోయే ముందు చక్కగా కొంచెం అంత తీసుకొని చక్కగా ఫేస్, హ్యాండ్స్, బ్యాక్, నెక్ బాగా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్తానండి, ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకోబోయే ముందన ఫస్ట్ ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే ఇటువంటి క్రీమ్ టెక్స్చర్ ఉన్నది ఏదైనా ఫేస్ ప్యాకులు ఫస్ట్ ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకుంటా పెట్టుకోండి. ఆయుర్వేదంలో ఏదన్నా ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలంటే అరిచేతి మందాన పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. అంటే అరిచేతి మందాన పెట్టుకుంటే కానీ దాని గుణాలన్నీ మన చర్మంలోకి వెళ్ళవు అంటారనమాట. కాబట్టి ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు కొంచెం మందంగా పెట్టుకోండి, లోపలికంతా అంత స్ప్రెడ్డింగ్ అయ్యేదాకా పెట్టుకోండి. సైనస్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మందం ఏదైతే క్వాంటిటీ ఉందో దాన్ని తగ్గించి కొంచెం లైట్గా పెట్టుకోండి, ఎక్కువసేపు ఉంచుకోవద్దు. జస్ట్ ఇలా ఫేస్కి అప్లై చేసుకోండి, నెక్కి, హ్యాండ్స్కి, బ్యాక్, నెక్ చక్కగా ఇలా అప్లై చేసుకొని బాగా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి దీన్ని వాష్ చేసుకోండి. చూడండి, ఏదన్నా ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత కానీ 5 అవర్స్ వరకు సోప్ పెట్టమాకండి. ఇదనే కాదు, నేను మీకు ఈ టిప్స్ అనేది ఇవి చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు చెప్పరు. 5 అవర్స్ వరకు సోప్ కానీ ఫేస్ వాషెస్ కానీ పెట్టద్దు, లీవ్ ఇట్, వదిలేసేయండి. మీరు రాత్రిపూట పెట్టుకున్నా సరే ఇంక దాన్ని ఏం చెయ్యొద్దు, అలా వదిలేసేయండి స్కిన్ని. సరే, నేను మీకు ఎండింగ్ వరకు ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి ఒక టిప్ చెప్తానండి. మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు టమాటాని హాఫ్ కట్ చేసి ఆగకుండా 10 మినిట్స్ పాటు రబ్ చేయండి. ఆఫ్టర్ స్కిన్ చూడండి ఎలా ఉంటుందో, నిజంగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది మాత్రం ఒక మిరాకిల్లా ఉంటుంది అనమాట స్కిన్ మీద. ఇది నా పర్సనల్గా నేను ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళాలంటే ఒక టమాటా తీసుకొని అదే పనిగా మసాజ్ చేసుకునేదాన్ని. మీరు కూడా ఆ టమాటా టిప్ని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.